మహారాష్ట్రలోని లోక్గఢ్ కోట వద్ద యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొదట ప్రమాదంగా భావించిన విచారణలో పక్కా హత్యగా తేలింది. అసలు సియాకు చేతన్ ఎలా పరిచయం అయ్యాడు, ఎవరి ద్వారా పరిచయం అయ్యాడు, వీరి స్నేహం ఆ తర్వాత ప్రేమగా ఎలా బలపడింది? పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సియా చేతన్ పరిచయం, ప్రేమ, కేతన్ హత్యపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపార కుటుంబానికి చెందిన యువకుడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సియా గోయల్తో కేతన్ అగర్వాల్ నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో ఘనంగా పెళ్లి జరిపేందుకు రెండు కుటుంబాలు భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఈలోపే కేతన్ హత్యకు గురి కావడం సంచలనం రేపింది. కేతన్ హత్య తరువాత పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టగా విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. సియా గోయల్ కు చేతన్ చౌదరితో క్రికెట్ కారణంగా పరిచయం ఏర్పడిందని పోలీసుల విచారణలో తేలింది. సియా సోదరుడు సహిల్ గోయల్తో చేతన్ క్రికెట్ ఆడేవాడు. ఆ పరిచయం ద్వారానే చేతన్, సియా దగ్గరయ్యారని అధికారులు గుర్తించారు. తరువాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం సియా కుటుంబానికి తెలిసిన తరువాత చేతన్ ఆర్థికంగా తమకు సరిపోడని భావించారు. ఆ తరువాత సంపన్న కుటుంబానికి చెందిన కేతన్ అగర్వాల్తో సియా వివాహం నిశ్చయించారు. వివాహం రద్దు చేసుకోవడం కంటే కేతన్ను హత్య చేయడమే సులభమని సియా భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. మొదట ఇద్దరూ కలిసి పారిపోవాలని అనుకున్నప్పటికీ కుటుంబ పరువు కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నట్లు విచారణలో బయటపడింది. పారిపోవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తరువాత హత్యకు పథకం రచించారు. జూన్ 18న సియా పుట్టినరోజు వేడుక పేరుతో కేతన్ను లోహ్గఢ్ కోటకు తీసుకెళ్లింది. అదే సమయంలో చేతన్ కూడా వేరే మార్గంలో అక్కడికి చేరుకున్నాడు. ముందుగా నిర్ణయించిన పథకం ప్రకారం లోయ అంచుకు కేతన్ను తీసుకెళ్లి సియా, చేతన్ తోసేశారని పోలీసులు చెబుతున్నారు. అనంతరం ప్రమాదవశాత్తు జారి పడిపోయాడని సియా పోలీసులకు సమాచారం ఇచ్చింది. మొదట ప్రమాద మరణంగా కేసు నమోదు చేశారు. మొబైల్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ ఆధారాలతో కేసు స్వరూపం పూర్తిగా మారిపోయింది. సియా, చేతన్ 6 నెలల్లో 2000కు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ఇంటర్నెట్లో ఒక వ్యక్తిని ఎలా చంపాలి అనే అంశాలపై కూడా ఇద్దరూ వెతికినట్లు డిజిటల్ ఫోరెన్సిక్ దర్యాప్తులో బయటపడిందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, హత్యకు ముందు కూడా కేతన్ను అదే కోటకు పలుమార్లు తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. సియా, చేతన్లను విచారించే సమయంలో ఒకరిపై మరొకరు నేరాన్ని నెట్టుకునే ప్రయత్నం చేశారని పోలీసులు చెబుతున్నారు. కేతన్ హత్య ఆలోచన సియాదేనని చేతన్ చెబుతుండగా సియా మాత్రం మొత్తం కుట్ర చేతన్ పన్నాడని వాంగ్మూలమిచ్చినట్లు సమాచారం. ఈ విభిన్న వాదనలపై పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. మొదట ప్రమాదంగా కనిపించిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హత్య కేసుగా మారింది. క్రికెట్ పరిచయంతో మొదలైన స్నేహం ప్రేమగా మారి చివరకు ఒక యువకుడి ప్రాణాలను బలిగొన్న కుట్రగా పోలీసులు అభివర్ణిస్తున్నారు. అయితే ఈ కేసులో నమోదైన ఆరోపణలు ఇంకా కోర్టులో విచారణలో ఉన్నాయి. తుది నిజానిజాలు న్యాయస్థానంలో తేలాల్సి ఉంది. కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రతిరోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రికెట్ పరిచయం నుంచి మొదలైన ఈ వ్యవహారం ఎలా దారుణ హత్యకు దారితీసిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.